ప్రపంచం అంతా కూడా అతలాకుతమవుతుంది. గ్యాస్ లేదా పెట్రోల్ వీటన్నిటి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం విదేశాంగ విధానం ఎలా ఉంది, ఎట్లా సమీక్షించుకుంటున్నాం, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సంక్షోభం నెలకొనకుండా ఏ విధంగా చూస్తున్నాం అనే దాని మీద మనం చూసినట్లయితే కొంత సానుకూలంగానే మనం మాట్లాడచ్చు. ఒక నిమిషం మస్తాన్ గారు, ఒక నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. నుమన్ గారు ఏంటి మీ సబ్మిషన్? వారు రూపీ గురించి మాట్లాడుతూ డౌన్ ఫాల్ ఎక్కడైంది అని చెప్పేసి చాలా కంట్రోల్డ్ గా అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మస్తాన్ గారు, యూఆర్ అన్ అనలిస్ట్, వాట్ ఈస్ ద రేట్ టుడే? వాట్ ఈస్ ద డాలర్ రేట్? డాలర్ రేట్ పెరగడం వల్ల, రూపీ వీకెన్ అవ్వడం వల్ల ఏ రకంగా అయితే మన పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది, నిత్యావసర ధరలు ఏ రకంగా, ఫుడ్ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, ఫెర్టిలైజర్ కానివ్వండి, ఏ రకంగా అయితే పెరుగుతుంది. మీరు ఈ రకంగా మాట్లాడడము ఏది అంతా బానే ఉంది, అంతా చాలా చక్కగా చేస్తున్నారు అని చెప్పేసి బి అన్ అనలిస్ట్, లేకపోతే మీరు కండువ వేసుకోండి, బీజేపీ కండువ వేసుకొని మాట్లాడండి. ఫ్యాక్ట్స్ మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను. ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఒక నిమిషం, ఆయన కంప్లీట్ గా బాగుందని అనలేదు. కంపేర్ టు అదర్ కంట్రీస్ మనం కొంచెం బెటర్. పెట్రోల్ పాకిస్తాన్ లో ఏ రకంగా ఉంది, మనది కొంచెం కంట్రోల్ ఉందని చెప్తున్నారు. ఒక నిమిషం మస్తాన్ గారు, ఇప్పుడు నేను అన్నది ఆయన సార్ నుమన్ గారు చెప్పాల్సింది వాడు అండర్స్టాండింగ్ ఏంటంటే కమ్యూనికేషన్. నేను అనేది ఇక్కడ ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు డాలర్ రేట్ పెరిగింది, డాలర్ రేట్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయలేం కదా. అది మొత్తం అది అంతా ఎట్లా చెప్తున్నారు మస్తాన్ గారు, మనం ఏం చేయలేమని చెప్పేసి? What are you see? This is the basic. What are you talking? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒక్క నిమిషం ఆగండి. మనం కంట్రోల్ చేయగలమా? డాలర్ రేట్ కంట్రోల్ చేయగలమా? సరే ఒక్క నిమిషం, డాలర్ రేట్ ని ఎట్లా కంట్రోల్ చేయాలో మీరు చెప్పండి. అరే సో రూపీ వాల్యూ హ్యాస్ టు బికమ్ స్ట్రాంగర్. రూపీ మనము ఏదైతే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో, see this is all foreign trade. మీరు ఫారెన్ ట్రేడ్ గురించి, ఫారెన్ పాలసీ గురించి మాట్లాడకుండా డాలర్ రేట్ పెరుగుతుంది నేనేం చేస్తానంటే, దిస్ ఈస్ వాట్ యు సెడ్ ఇన్ 2014 ఎలక్షన్. నేను 50 రూపాయల లోపు తీసుకొస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. అప్పుడు ఇట్లా ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ. నేను ఇదే అంటున్నాను. నేను ఫారెన్ ట్రేడ్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ టూ థింగ్స్ సార్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ టూ థింగ్స్. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్. దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు కూడా 12 సంవత్సరాలు అవుతున్నా సరే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు బ్యారెల్ రేట్ అనేది పెరుగుతున్నప్పుడు డాలర్ రేట్ పెరుగుతుందని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మస్తాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీధర్ గారు, సో ఎలక్షన్స్ టైంలో 50 రూపాయలు తీసుకొస్తామన్న మీరే ఇప్పుడు 94-95 రూపాయల వరకు వెళ్తుందంటే మీరు ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం చెప్తారు? రూపీ బలపడాలి అంటే మేడం, ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ తగ్గించుకొని మన స్వదేశీ వస్తువులు, ఇక్కడ తయారైతున్నటువంటి వస్తువులు అవాయిడ్ చేసుకోవాలి. ఎవరు కూడా ఈవెన్ ఇంట్లో చిన్న కత్తి కొనాలంటే జర్మన్ స్టెయిన్లెస్ స్టీల్ కత్తి కావాలని చెప్పి సెర్చ్ చేసేటువంటి మెంటాలిటీలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారు. మన ఊర్లో ఉన్నటువంటి వాడు కత్తి తయారు చేసుకుంటాడు, సుత్తి తయారు చేస్తాడు, అన్ని ఉంటాయి సామాన్లు కొనం. మనము అమెజాన్ లో పెట్టేసి, ఫ్లిప్కార్ట్ లో పెట్టేసి దాన్ని జర్మన్ స్టెయిన్లెస్ స్టీల్ నాకు కావాలంటాడు, ఇంపోర్ట్ మెటీరియల్ తెచ్చుకుంటాడు. ఆ స్టేజ్ లో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి దీంట్లో స్వదేశీ ఉద్యమం, ఇక్కడ దేశంలో తయారైనటువంటి వస్తువులు, దేశంలో తయారు చేసేటువంటి కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొనడం ప్రారంభిస్తే, మన నుంచి ప్రతి ఒక్క వ్యక్తి మన దగ్గర నుంచి ప్రారంభిస్తేనే అది అవుతుంది. మనం ఇంపోర్ట్ రూపీ వాల్యూ ఓవర్ నైట్ గా బలపడకపోవచ్చు, కానీ మీ మైండ్ సెట్ ఓవర్ నైట్ మీరు మార్చుకోవచ్చు. ఇది ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అన్నారు, ఏమైంది? మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఏమైంది? మీరు ప్రజలు ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మీరు ఏమైనా ఫోకస్ చేశారా? శ్రీధర్ గారు 12 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఎంఎస్ఎంఈస్ కి ఏం సపోర్ట్ చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏం సపోర్ట్ చేశారు? చేయకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసం లేకుండా పోయింది. నేను అదే అంటున్నాను, ఆత్మనిర్భర్ భారత్ ఏమైపోయింది చెప్పండి. బ్రాండింగ్, మార్కెటింగ్, ఎవ్రీథింగ్ కేంద్ర ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ పేరుతోని దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, ఈ దేశంలో ఎవరు పరిశ్రమలు స్థాపించాలంటే పరిశ్రమలు చేకూరిస్తూ చెప్పేది వినండి. అన్ని రకాల స్వదేశీ వస్తువులు తయారయ్యే విధంగా ఈ రోజు దేశంలో చర్యలు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఈ రోజు దేశంలో తయారీ కానటువంటి ప్రోడక్ట్ లేదు. ఒకవేళ మనం నిజంగా తయారు చేసుకోలేదంటే టెక్నాలజీ బయట దేశంలో అయితే రా మెటీరియల్ ఇక్కడ ఉంటుంది, టెక్నాలజీ రెండు టైప్ చేసేసి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కింద
ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే లోన్స్ ఇవ్వడం కావచ్చు. ఎవరి దగ్గర ఐడియా ఉంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళ దగ్గర ఐడియా ఉంటే వాళ్ళని రమ్మని చెప్తున్నారు. అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ రోజు మిడిల్ మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ని ఈ రోజు చేయిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీకు తెలిసిండకపోవచ్చు, చిన్న చిన్న శ్రీధర్ గారు డేటా మాట్లాడదాం. ఎంఎస్ఎంఈస్ ఈ రోజు ఎన్ని మూతపడ్డాయి సార్? 12 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈస్ ఎన్ని మూతపడ్డాయి? ఏ రకమైన సపోర్ట్ ఇస్తున్నారు శ్రీధర్ గారు? మనం లెటెస్ట్ టాక్ ఫ్యాక్ట్స్ అండి. ఒక ఇండస్ట్రీ మూతపడడానికి అనేక కారణాలు ఉంటాయి. అనేక ఎన్ని ఇండస్ట్రీస్ ప్రభుత్వం ఒకవేళ సపోర్ట్ చేస్తే, సబ్సిడీ ఇస్తే ఎందుకు మూతపడతాయి? చేసుకున్నటువంటి మెథడ్ నుంచి ప్రతి ఒక్క వస్తువుని భారతదేశంలో తయారు చేసుకున్నటువంటి స్థాయికి ఎదిగాం ఈ రోజు. ప్రతి ఒక్క వస్తువు చూడండి మీరు, అన్ని మేడ్ ఇన్ ఇండియా వస్తువులు. చైనా నుంచి 4000 ప్రొడక్ట్స్ ఈ రోజు కూడా మనకు వస్తున్నాయి సార్. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? వస్తున్నాయి. అది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఒప్పందాల్లో డెఫినెట్ గా ఇంపోర్ట్స్ మనం ఆపలేము. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చర్ ఎందుకు కావట్లేదు? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ఎందుకు కావట్లేదు? అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? ఒక్క నిమిషం సార్? ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం. మస్తాన్ గారు, సో ఈ పాయింట్స్ లో మీరేం చెప్తారు? నిజంగానే ఇప్పుడు మంచి పాయింట్ అయితే లేవనెత్తాం. ఏంటంటే కూడా సరే, నిజంగానే డాలర్ తో కంపేర్ చేస్తే 50 రూపీస్ కి వచ్చే ఛాన్స్ ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే రూపీ వాల్యూ లేకపోతే డాలర్ కంట్రోల్ చేయడం అనేది మన పనులు లేదు. అయితే ఏంటంటే అది భారతదేశ ప్రజల మీద ఎంతవరకు ఇంపాక్ట్ కలుగుతుంది అనేది మనం చూడాల్సిన అంశం. ఇప్పుడు ఇందాక నూమన్ గారు చెప్పారు, నేనేమి బీజేపీకి సపోర్ట్ ఏం కాదు. విషయం ఏంటంటే మనము అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో భాగంగా చూస్తే, మీరు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఇజ్రాయెల్కి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, మనకి ట్రంప్ కి మనం లొంగిపోతున్నా ఉన్నారు. మన ట్రంప్ దగ్గర నుంచి మనకి ఆయిల్ విషయం ఇబ్బంది వచ్చినప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసే విధంగా మనం స్వతంత్రం చేయగలిగాం కదా. అదే విధంగా ఇప్పుడు హార్మోజ్ జలసంధి నుంచి కూడా, ఇరాన్ నుంచి కూడా అదే విధమైన స్పందన తీసుకురాగలిగాం కదా, మన నౌకల్ని అక్కడి నుంచి వదిలేసేటట్టు. అంటే రెండు దేశాలతో యుద్ధం చేస్తున్న రెండు వర్గాలతో కూడా మనం సమాన దూరంగా ఉన్నట్టుగా మనం ఎందుకు భావించకూడదు? నేననేది అదే. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, మీరు ఇందాక అన్నారు ఎంఎస్ఎంఈస్ ఇచ్చారా లేదా అనేది. నేను ఒకటి అడుగుతాను నూమన్ గారిని. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నిజంగా మంచి విధానాన్ని అనుసరించింది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజలకు దూరం అవుతుంది? ఎంఎస్ఎంఈలకు బాగా ప్రోత్సాహకాలు ఇచ్చారు కదా మన్మోహన్ సింగ్ గారు, గవర్నమెంట్ కానీ. డెమోక్రటిక్ కంట్రీలో ఓట్ చోరీ అని అంటే మరి మీరు గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఓట్ చోరీ జరిగిందా? అట్లా కాదు కదా. ఇట్స్ నాట్ ఏ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. ప్లీజ్ అట్లాగా సార్, అది మనం వచనవాదం మాట్లాడితే దానికి సమాధానం చెప్పాలి. నేనేమంటాను, ప్రజలు గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజము. నేనేమంటున్నాను అంటే ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏమిచ్చింది అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది, మెడికల్ అండ్ హెల్త్ ఇచ్చింది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గొప్పతనం. ఈ రోజు 1947 లో ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు ఏ రకంగా అయితే మనకి న్యూక్లియర్ పవర్ కింద మార్చారో ఒక్కసారి మీరు చరిత్ర తెలుసుకోండి సార్. కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాలు బీజేపీ ఉండి ఒక్క సంస్థ చెప్పండి సార్. శ్రీధర్ గారు, యు నేమ్ వన్ ఇన్స్టిట్యూషన్ బీజేపీ తీసుకొచ్చిందని చెప్పండి. ఒకటి అడుగుతున్నా నేను. ఒకటే ఇన్స్టిట్యూషన్ బీజేపీ తీసుకొచ్చింది 12 సంవత్సరాలు అని చెప్పేసి మీరు సమాధానం చెప్పండి. ఆయన చెప్తారు. అంతకంటే ముందు మస్తాన్ గారు చెప్పని. మస్తాన్ గారు మీరైనా చెప్పండి. ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి మస్తాన్ గారు, చెప్పండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గత 60-70 సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు అయితే వచ్చాయో, ఈ లాస్ట్ 10 years లో అన్ని మెడికల్ కాలేజీలు మొత్తం ఇచ్చేసింది బీజేపీ. మస్తాన్ గారు, కాదంటారు. సారీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. మస్తాన్ గారు, కొత్త ఇన్స్టిట్యూషన్ గురించి మీరు మాట్లాడండి. కొత్త ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడండి. క్లారిటీ ఇచ్చి మనం మళ్ళీ టాపిక్ లోకి వద్దాం. టాపిక్ డీవియేట్ అవుతుంది. మస్తాన్ గారు, దీన్ని క్లారిటీ ఇచ్చి మళ్ళీ మనం టాపిక్ లోకి వెళ్ళాలి. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వాళ్ళ విధానాలు నచ్చుతున్నాయా లేదా అనేది ప్రజలు నిర్ధారిస్తారండి. కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగున్నాయా, బీజేపీ విధానాలు బాగున్నాయా,
వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ప్రజలు మీలాగే కూర్చోబెడతారు వాళ్ళని కూడా రేపు. దానికి ఎవరన్నా అతిథుల ప్రజాస్వామ్యంలో నేననేది ఏంటంటే, మనం ఏదో గుడ్డేటుగా బీజేపీ చేస్తుందంత తప్పంటే ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు ఇంతకంటే మెరుగైన విదేశాంగ విధానాన్ని ఎవరు చేయగలరు? అంటే ఏంటి, మనం ఒక పక్షాన్ని ఉండాలా, లేకపోతే మనం మధ్యవర్తిత్వం వహించాలా? వాళ్ళు కావాలి కదా. నేననేది ఏంటంటే, మనము బీజేపీ విధానాల్లో ఏది చెడుగా ఉంటే వాటిని ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ప్రతిపక్షంగా బట్ ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ లో ఈవెన్ ఇప్పుడు మన ఫెయిల్యూర్స్ కూడా చెప్పండి, సో దట్ మనకు కూడా అర్థమవుతుంది మనం ఏంటి, ఏ విషయంలో మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి, మన ఫెయిల్యూర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి ఈ టైంలో వాటి గురించి చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గ్యాస్ విషయంలో ఫస్ట్ తప్పుడడుగులు వేశారండి. దాన్ని ఏమైంది, కొన్ని రోజులు గడిచిన తర్వాత దాన్ని సర్దిద్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కొరత అనేది కొంత తగ్గించుకోగలిగాం, పూర్తిగా లేదు, కొంత తగ్గించుకోగలిగాం. అదే విధంగా ఇక్కడ అందరూ కోరుకుంటుంది ఏంటంటే, అమెరికా ఆధిపత్య ధోరణులు మనం భారతదేశ సార్వభౌమాధికారం తాకట్టు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ బీజేపీ ఆ విషయంలో సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా చేతిలో మనం ఏదో కీలుబొమ్మలాగా ఉంటున్నాం అనే ఒక ఇండికేషన్స్ ప్రజల్లో వెళ్ళాయి. దాన్ని దూరం చేయాల్సిన, మన సార్వభౌమత్వాన్ని వాళ్ళు నిర్ణయించడం ఏంటనేది కూడా ఉంది, దాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైతే మనకి యుద్ధం తర్వాత రాబోతున్న అంశాలు ఉన్నాయో, క్రిటికల్ గా కాబోతా ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, ఈ యుద్ధం ఏదైతే మనకి అనుభవాలు నేర్పిందో దాన్ని సర్దిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి ఈ యుద్ధం టైంలో కూడా మనకి ఇప్పుడు ఈవెన్ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మూడు కూడా మిత్ర దేశాలే, ముగ్గురుతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఈ టైంలో డిప్లొమాటిక్ ఉండాలి. ఒక్క దేశానికి సపోర్ట్ చేస్తే సిచ్యువేషన్ మళ్ళీ ఏ రకంగా తలకిందులయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉండాలి, ఇదే డిప్లొమాటిక్, ఇదే కంటిన్యూ చేయాలి, ఇంకేమైనా చేంజెస్ చేయాలా? ఖచ్చితంగా అండి. అంటే నేను అనేది ఇప్పుడు అనుసరిస్తున్న విధానం, ఇప్పుడు ఏదైతే అనుసరిస్తున్నామో వాటి కొద్దిగా మెరుగు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం కొద్దిగా స్లైట్ గా అమెరికాకి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ అనే ఒక ఇది వెళ్తా ఉంది. కాబట్టి దాన్ని కూడా సరిదిద్దుకొని మనం ఆలయన విధానం మనకి ఏదైతే గతంలో ఉందో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు, మనం అందరికీ సమానంగా ఉంటాం. యుద్ధ వ్యతిరేకి భారతదేశం అనేది యుద్ధాన్ని ఎప్పుడు కాంక్షించదు. అంటే ఎక్కువ సపోర్ట్ అమెరికా, ఇజ్రాయెల్ కి ఉంది అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. అవుతుంది, కొంత సపోర్ట్ ఎంత ఉందనేది ఉంది, దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఓకే, ఒక్క నిమిషం అండి శ్రీధర్ గారు. సో ఏం చెప్తారు, ఈ టైంలో డిప్లొమాటిక్ గా వ్యవహరించాల్సిన మనం కాస్త అమెరికాకి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఎక్కువ వెళ్తుందా? అదేం లేదు మేడం. ఈ ట్రంప్ వ్యవహారం చూసినట్టయితే మనము, ట్రంప్ ఒక స్పాయిలర్, జస్ట్ ఒక స్పాయిలర్ వదిలేసి కూర్చొని తమాషా చూసేటువంటి